పెద్దమ్మ తల్లి దేవి నవరాత్రి ఉత్సవాల్లో 4వ రోజు అశ్వత్థామ నారాయణ కళ్యాణం పాలవంచ మండలం పరిధిలోని జగన్నాథపురం పెద్దమ్మ తల్లి ఆలయంలో దేవి నవరాత్రి సందర్భంగా 4వ రోజు పూజా కార్యక్రమానికి ఈవో రజనీకుమారి వారి కుటుంబ సభ్యులతో అశ్వత్థామ కళ్యాణంలో పాల్గొన్నారు. ప్రధాన అర్చకులు ఎం రవికుమార్ శర్మ, ఐ నరసింహమూర్తి, పి దుర్గాప్రసాద్ శర్మ, పద్మనాభ శర్మ ఈ యొక్క కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీనారాయణ అంటే అశ్వత్థనారాయణ స్వామి వారి కళ్యాణం ఎంతో వైభవోపేతంగా జరుగుతుంది. అంటే ఈ కళ్యాణం చూడటం వల్ల సంతానం లేని వాళ్ళకి సంతానం, తర్వాత వివాహం లేని ఆలస్యమైన వాళ్ళకి ఆ స్వామివారి అక్షంతలు కనుక శిరస్సు మీద వేసుకుంటే స్వామి వివాహం జరుగుతుంది. ఆ తర్వాత సంతానం లేని వారికి సంతానం జరుగుతుంది. ఏ పూజ చేసినా కానీ ముందుగా ఆదో పూజ్య గణాధిప అంటే ఏ పూజ చేసినా, ఏది చేసినా, ఏ వివాహం చేసినా, ఏ కార్యక్రమం చేసినా కానీ గణపతిని పూజ లేకుండా ఆ కార్యక్రమం చేస్తే అది దిగ్విజయంగా జరగదని చెప్పి ఉంది. పూర్వం గణపతి కళ్యాణం జరుగుతున్నప్పుడు బ్రహ్మగారు గణపతి పూజ చేయకుండా గణపతి కళ్యాణం చేశారు. ఆ తర్వాత ఆ మాంగళ్యకార్యం సమయానికి వచ్చేసరికి ఆ మాంగళ్యకార్యం ఎవరికి కనిపించకుండా మాయమైపోయింది. బ్రహ్మగారు ఇదేంటయ్యా మాంగళ్య కనపడం అడిగారు. గణపతి ఏమో నవ్వుతున్నాడట. అదేంటయ్యా మీ కళ్యాణానికి మంగళసూత్రం జరుగుతుంది నవ్వుతున్నామని అంటే మీరు ముందుగా గణపతి పూజ చేయకుండా ఈ కార్యక్రమం ప్రారంభం చేశారు కాబట్టి ఈ విధంగా జరిగింది. కాబట్టి మళ్ళీ గణపతి పూజ చేసి కళ్యాణం చేయాలని చెప్పి చెప్పమని మళ్ళీ గణపతి పూజ చేసిన తర్వాత ఏ విధంగా లేకుండా నిర్విఘ్నంగా కళ్యాణం జరిగిపోయింది. ఆ విధంగా ముందుగా గణపతి పూజ అయిపోయింది. ఆ తర్వాత తరపున పుణ్యనవరాత్రులు చేసుకున్నాం. అంటే నిరంతరం ఈ స్థలంలో ఎంతో మంది ఇక్కడ పనిచేస్తూ వచ్చి ఆ తర్వాత అందరూ ప్రదర్శన చేస్తూ ఈ స్థలంలో పెట్టారు కాబట్టి ఆ స్థలం శుద్ధి చేశారు. గతంలో పుణ్యనవరాత్రులు ఆ కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు స్వామివారు అమ్మవారు అక్కడ ఆశీర్వాదం ఉన్నారు. ఇప్పటి నుంచి వివాహం ప్రారంభమవుతుంది. ఓం అరుహవతి సాధనాది మంత్రాన్ రాజయన్నో అనహవంబరే అవంబరే వారంబరే క్షమో యస్మాత్యంబరే దండత్రిషత్వాదిశామ్యహం అనహోదంబరే హోదదోషగరే యగసాధనం ఉరగస్య కృతమక్షయాత్రిషత్వాదిశామ్యహం ఆరాత్తే అత్యరస్తారాత్మరసనస్తరే వివాదే త్వారివర్షదస్రస్తరే తువరస్పరే స్వరస్తరే స్వరస్పరే నమక్షగచ్చనే ఓం మంత్రపుష్పం ఓం రాజాభిరాజాయ ప్రసహ్యగాహినే కామాయ మహ్యో రాజవైశ్రవణాయ
ఇక్కడ పాలవంచ దగ్గరలో కేశవాపురం జగన్నాథపురం అనే గ్రామంలో వెలిసినటువంటి పెద్దమ్మ తల్లి ఆలయంలో గత 25 సంవత్సరాలుగా ఇక్కడ దేవీ నవరాత్రులు అదేవిధంగా శరన్నవరాత్రులు దిగ్విజయంగా జరపబడుతున్నాయి. ఇక్కడ ఖమ్మం నుంచి 21 మంది వేద పండితుల సమక్షంలో గత 25 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ రోజున అశ్వత్థనారాయణ స్వామి వారి కళ్యాణం, అంటే రావి చెట్టుకి వేప చెట్టుకి కళ్యాణం. ఈ కళ్యాణం చేసుకోవడం వల్ల ఏంటంటే సంతానం లేని వారికి సంతానం, ఆ తర్వాత వివాహం ఆలస్యమైన వాళ్ళకి వివాహం జరుగుతుంది. ఇలా ఈ విధంగా నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం విశేషంగా జరపబడుతుంది ఇక్కడ. అలాగే రోజు ఉదయం 9 గంటలకు అక్కడ గుడి ప్రాంగణంలో సూర్య నమస్కారాలు, అరుణపూర్వక సూర్య నమస్కారాలు, ఆ తర్వాత శ్రీచక్రార్చన, తర్వాత యాగశాల ప్రాంగణంలో మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, ఆ తర్వాత మధ్యాహ్నం 2:30 గంటలకు చండీ సప్తశతి హవనం, అంటే కలవు చండీ వినాయక, అంటే కలియుగంలో చండీ అమ్మవారికి ఉన్న విశిష్టత ఇంకా ఎవరికీ లేదు. అందుకే 700 శ్లోకాలతో ఆ సప్తశతి హవనాన్ని రోజు 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఈ గుళ్ళో ఇదే విధంగా ఇంకా ఒకరోజు ప్రతిరోజు కుంకుమార్చన, మధ్యాహ్నం 2:30 గంటలకు లక్ష కుంకుమార్చన, 11 మంది పురోహితులతో లక్ష కుంకుమార్చన కార్యక్రమం ప్రతిరోజు నిత్యం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత సువర్ణ పుష్పార్చన, అమ్మవారికి బంగారంతో చేసిన పుష్పాలతో సువర్ణ పుష్పార్చన ఉంటుంది. ఆ తర్వాత శుక్రవారం రోజున అమ్మవారికి 108 కలశాలతో అష్టోత్తర శతకలశాభిషేకం అనేది ఇక్కడ జరపబడుతుంది. ఆ తర్వాత ఆ రోజు రాత్రి 12 గంటలకు కలశ ఉద్వాసన కార్యక్రమం ఉంటుంది. శనివారం రోజులో పూర్ణాహుతితో ఈ ఉత్సవాలు ముగుస్తాయి ఇక్కడ. ఆ తర్వాత ఇదే విధంగా ఇక్కడ ప్రతి ఆదివారం నాడు అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కుబడులు తీర్చుకుంటారు. ఇక్కడ పాలవంచ పెద్దమ్మ తల్లి అనేది తెలియని వారు ఉండరు. ఎంతో విశేషమైన దేవాలయం. అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిసింది. అందుకే ఈ అమ్మవారికి అంత విశిష్టత, ప్రత్యేకత ఈ గుడికి ఉందని చెప్పి పూర్వీకుల నుంచి చెప్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ M4 న్యూస్ ఛానల్.